శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత మోక్ష సన్యాస యోగం. కార్యసిద్ధికి అవసరమైన 5 అంశాలు ఏమిటి అన్న ప్రశ్నకు అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధియందు అధిష్టానము, కర్త, వివిధ రకములైన కరణములు అనగా సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అనునవి 5 కూడా హేతువులు. కర్మలకు ఆశ్రయమైన దానిని అధిష్టానం అని అందురు, అనగా శరీరము. కర్మలను ఆచరించుటకు ఉపయుక్తములకు సాధనములను కరణములు అని అందురు. 18వ అధ్యాయం శ్లోకమున ప్రయుక్తమైన కరణము అను పదమును కూడా ఈ అర్థమునే భావించాలి. పురాకృత శుభాశుభ కర్మల సంస్కారములనే దైవము అందురు. ఇది కార్యసిద్ధికి అవసరమైన 5 అంశాలు. అలాగే భక్తి ముక్తులలో ఏది ముందు ఏది వెనుక? బ్రహ్మభూతః ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సచ్చిదానంద గణపరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికిని శోకింపుడు, దేనిని కాంక్షింపుడు. సమస్త ప్రాణుల యందును సమభావము కల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. జీవితాన్ని ఏ పద్ధతిలో మలుచుకొని సుఖశాంతులను పొందాలి అన్న ప్రశ్నకు భగవద్గీత మోక్ష సన్యాస యోగంలోని 65వ శ్లోకము. మన్మనా మవ బద్భక్తో మధ్యాజీమా నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీమా నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అర్జున, నీవు నాయందే మనసును నిలుపుము, నా భక్తుడు కమ్ము, నన్నే సేవింపుము, నాకు ప్రణమిల్లుము. ఇట్లు చేయుట వలన నీవు నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్పుచున్నమాట. ఎలా అనగా నీవు నాకు అత్యంత ప్రియుడవు కనుక. భగవంతుని చేరుకోవడము ఎలా అన్న ప్రశ్నకు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడను అయిన నన్నే శరణు తెచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించెదను, నీవు శోకింపకము అని భగవంతుడు మోక్ష సన్యాస యోగంలో అర్జునునికి ఉపదేశించిన మాటలే ప్రతి మానవునికి అన్వయిస్తుంది. సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి ఎవరి పక్షాన ఉంటాయి? సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి ఎవరి పక్షాన ఉంటాయి అన్న భగవద్గీతలోని ప్రశ్నకు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 78వ శ్లోకం మనకు సమాధానము ఇస్తుంది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువానేతిర్మతిర్మమ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానేతిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండుచోట సంపదలను, సర్వవిజయములను, సకలైశ్వర్యములను, సుస్థిరమైన నీతియు ఉండును అని సంజయుడు
ధృతరాష్ట్ర మహారాజు చెప్పిన నిశ్చిత అభిప్రాయం. హరి ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఇలా మనకు తెలియని అనేక సందేహాలను, మనకు నిత్యము కలిగే సంఘర్షణలకు సమాధానాలన్నీ కూడా భగవద్గీత పఠనము వలన సమాధానం లభిస్తుంది, మనసుకు శాంతి లభిస్తుందని భగవద్గీత పారాయణము వలన తెలియచున్నది. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.